లాస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను. ఈ లాస్ట్ కాన్సెప్ట్ పేరు గణిత శాస్త్ర స్వభావము పరిధి చరిత్ర. ఈ గణిత శాస్త్ర స్వభావం పరిధి చరిత్ర అనేది చాలా ప్రాధాన్యమైన అంశం. ఎందుకంటే దీంట్లో కొన్ని నిర్వచనాలు నేర్చుకోవాలి సార్. అదే మాదిరిగా శాస్త్రవేత్తల గురించి నేర్చుకోవాలి సార్. ఎవరు వాళ్ళు? భాస్కరాచార్యుడు, ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు, యూక్లిడ్, ఇట్లాంటి శాస్త్రవేత్తల గురించి అధ్యయనం కూడా చేయాలి. ఓకే సార్. కాబట్టి చాలామంది డిఎస్ యాస్పిరెంట్స్ ఈ యొక్క పాఠ్యాంశాన్ని సరిగా అవగాహన చేసుకోరు. దానివల్ల అంటే చాలా బిట్లు తప్పులు చేస్తున్నారు. అయితే మనకి కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారము నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారం చెప్తున్నా, కొత్త సిలబస్ ప్రకారం చెప్తున్నా. 2019లో జరిగిన టెట్ కమ్ టీఆర్డీ క్వశ్చన్ పేపర్ ఆధారంగా చెప్తున్నా. ఓకే సార్. ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల భాష పదము మ్యాంతను, మ్యాంతైను అవగాహన చేసుకోండి. మ్యాంతను, మ్యాంతైను అనే రెండు గ్రీక్ భాషా పదాల నుంచి వచ్చిందండి సార్. ఇక్కడ రెండింటిని డివైడ్ చేసాం. మ్యాంతను అనేది ప్రాచీన గ్రీకు, మ్యాంతైను అనేది నవీన గ్రీకు. అండర్స్టాండ్? మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల భాష పదము మ్యాంతను, మ్యాంతైను. మ్యాంతను అనేది ప్రాచీన గ్రీకు పదము, మ్యాంతైను అనేది నవీన గ్రీకు పదం. ఈ రెండు భాషా పదాల నుంచి ఈ యొక్క శబ్దం అనేది రావడం జరిగింది సార్. మరి ఈ రెండింటికి మీనింగ్ ఏంటి? నేర్చుకోవడం, టు లెర్న్ అని పిలుస్తాం. నేర్చుకోవడం. ఓకే సార్. మరి రెండోది మ్యాథమెటిక్స్. ఈ యొక్క క్వశ్చన్ అనేది మరి టెట్ కమ్ టీఆర్టీలో రావడం జరిగిందండి. అబ్జర్వ్ చేసుకోండి. మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల భాష పదానికి, మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల భాష పదానికి మ్యాంతైన్ అండ్ ఎడమ టెక్న్. మ్యాంతైన్ MANTHANEIN, MANTHANEIN, మ్యాంతైన్ అండ్ ఏమంటారు టెక్న్ అనే రెండు గ్రీకు భాషా పదాలు వచ్చింది. ఏ భాషలు? గ్రీకు. సో ఇవి కూడా గ్రీకు భాష పదాలే. బట్ మ్యాంతనో ప్రాచీన గ్రీకు, మ్యాంతైనో నవీన గ్రీకు. ఇది మ్యాంతైన్, రెండవది టెక్న్. ఈ రెండు కూడా గ్రీకు పదాలే. బట్ మ్యాంథియన్ అంటే నేర్చుకోవడము, టెక్న్ అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి, కళలు. వాటిని ఇంగ్లీష్ ఏం పిలుస్తాం? ఆర్ట్స్ అంటాం. మ్యాథమెటికల్ ఆర్ట్ అంటాం. ఓకే సార్. మరి మూడో పదం గమనిస్తే మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల భాష పదము అర్ష్ మ్యాథమెటికా. ఏంటిస్తుంది? అర్ష్ మ్యాథమెటికా అనే ఒక లాటిన్ భాష పదము నుంచి ఉద్భవించింది. మరి దీనికి మీనింగ్ ఏంటి? గణిత కళ. ఏమంటారు? గణిత కళ. ఓకే. మరి నాలుగోది ఏంటి? గణితం అనే తెలుగు భాష అనేది గన్ అనే ఒక సంస్కృత శబ్దం నుంచి ఉద్భవించింది. మరి సంస్కృత భాషలో గన్ అంటే ఏంటి? లెక్కించుట. ఇది దీని యొక్క ఏం చెప్పండి? పరిచయం. వన్స్ మోర్. మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల భాష పదము మ్యాంతను, మ్యాంతైను, మ్యాంతైను అనే రెండు ప్రాచీన గ్రీకు, నవీన గ్రీకు, ప్రాచీన గ్రీకు, నవీన గ్రీకు భాషా పదాల నుంచి ఏర్పడింది. ఆ రెండు భాషా పదాలకి అర్థం ఏంటి? నేర్చుకోవడం. ఓకే. రెండో పదం మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదము మ్యాంథియన్ అండ్ టెక్న్ అనే రెండు గ్రీకు పదాలు నుంచి వచ్చింది. మరి మ్యాంథియన్ అంటే ఏంటి? నేర్చుకోవడం. టెక్న్ అంటే ఏంటి? కళ లేదా సూక్ష్మ పద్ధతి.
కళ లేదా సూక్ష్మ పద్ధతి. ఓకే సార్. మూడోది మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల భాష పదము అర్ష ఏఆర్ఎస్ మ్యాథమెటికా అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. మరి దాని మీనింగ్ ఏంటి? గణిత కళ. చాలా ఇంపార్టెంట్. గణిత కళ. ఏంటి మాస్టర్ ఇది? గణిత కళ. మళ్ళీ చెప్పండి, గణిత కళ. వాట్ ఈజ్ మీనింగ్? గణిత కళ. అది ఏ లాంగ్వేజ్ అంటే లాటిన్. ఏ లాంగ్వేజ్? లాటిన్. ఆ పదం పేరేంటి? అర్ష మ్యాథమెటికా. ఓకే. మరి నాలుగోది ఏంటి మాస్టారు? గణితం. ఎక్కడి నుంచి వచ్చింది? గన్. అదే భాష సంస్కృతం. దాని అర్థం ఏంటి? లెక్కించుట. గన్ లెక్కించుట. గన్ సంస్కృత లాంగ్వేజ్. దాని మీనింగ్ ఏం చెప్పండి? లెక్కించుట. మరి ఇట్లాంటి గణిత శాస్త్రానికి చాలామంది శాస్త్రవేత్తలు చాలా రకాలుగా మనకి డెఫినేషన్స్ ఇచ్చారు. ఆ డెఫినేషన్స్ అనేది నెక్స్ట్ మనం నేర్చుకోండి సార్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్. సో చివరి కాన్సెప్ట్లో మనం నేర్చుకోబోయేవి ద డెఫినేషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండి. చాలామంది స్టూడెంట్స్ మొన్న టెట్ సంబంధించి ఓల్డ్ పాఠ్య పుస్తకాలు చదువుకొని వెళ్ళడం జరిగింది. కానీ మనం వచ్చే క్వశ్చన్స్ అనేవి అన్ని న్యూ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ యొక్క గణిత నిర్వచనాలని నేను మొత్తం బోర్డుపై ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ గణిత నిర్వచనాల్లో ఏ నిర్వచనము ఏ డేట్లు ఇవ్వడం జరిగింది కూడా మీకు బోర్డుపై రాసా. సో ఒకసారి మీరందరూ కూడా గమనించాలి. మొన్న జరిగిన TET-TRETలో ప్రతి క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది సార్. అట్లాంటి నిర్వచనాల్లో అరిస్టాటిల్, అగస్ట్ కోమ్టే, హెగ్బెన్, బెంజమిన్ పీర్స్, బెల్, మేరియా పియరీ, బెర్నార్డ్ రస్సెల్, పాస్కల్, హెన్రీ పాయింకేర్ గణితం నిఘంటువు. ఈ యొక్క నిర్వచనాలన్నీ కూడా సో ఏ యొక్క క్వశ్చన్ అనేది, ఏ ప్రశ్న అనేది ఏ డేట్లో వచ్చిందనేది మీకు నేను బోర్డు పైన తెలియజేశాను. అందులో ఫస్ట్ ఎవరిది? అరిస్టాటిల్, తర్వాత అగస్ట్ కోమ్టే, తర్వాత హెగ్బెన్, తర్వాత బెంజమిన్ పీర్స్, తర్వాత బెల్, తర్వాత మేరియా పియరీ, తర్వాత బెర్నార్డ్ రస్సెల్, తర్వాత పాస్కల్, తర్వాత హెన్రీ పాయింకేర్, తర్వాత గణితం నిఘంటువు. నిఘంటువు మీన్స్ డిక్షనరీ. ఆ గణిత డిక్షనరీ కూడా స్టేట్మెంటు చెప్పడం జరిగిందండి. సో మీరు గమనిస్తే అరిస్టాటిల్ యొక్క నిర్వచనం అనేది 10/6/18 టెట్లా వచ్చింది. 25/1/19, 24/1/19, 23/1/19 జరిగిన TET-TRETలో క్వశ్చన్ వచ్చిందండి. రైట్. అదే మాదిరిగా ఆగస్టు కోమ్టే 10/6/18 జరిగిన టెట్లా వచ్చింది సార్. బెంజమిన్ పీర్స్ 29/1/19 TET-TRET 11/6/18 టెట్. బెల్ స్టేట్మెంటు 24/1/19 టిఎస్సిలో, 11/6/18 టెట్లో. అంటే మీరు ఏం గమనించారు? నిర్వచనాలు ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దు. ప్రతి నిర్వచనాన్ని చదవాలి, ప్రతి కాన్సెప్ట్ని అవగాహన చేసుకోవాలి, ప్రతి నిర్వచనం చదివి అవగాహన చేసుకోవాలి. రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఎవరిది? అరిస్టాటిల్. గణితం అంటే పరిమాణ శాస్త్రం. సో గణితం అంటే పరిమాణ శాస్త్రం బై ది స్టేట్మెంట్ ఆఫ్ అరిస్టాటిల్. ఆగస్ట్ కోమ్టే గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం. ఏంటి సార్? గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం. ఎవరు చెప్పారు? ఆగస్ట్ కోమ్టే. ఆగస్ట్ కోమ్టే. సో గణితం అంటే పరిమాణ శాస్త్రం అరిస్టాటిల్, గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం ఆగస్ట్ కోమ్టే. ఆగస్ట్ కోమ్టే, ఆగస్ట్ కోమ్టే. తర్వాత హెగ్బెన్ స్టేట్మెంట్ కూడా 27/1/19 యొక్క డిఎస్లో ఇవ్వడం జరిగింది.
ఒక స్టేట్మెంట్ సార్. హ్యాగ్బ్యాన్ ఏం చెప్పాడు? నాగరికతకు అర్థము వంటిది గణితం అనేది, నాగరికతకు అర్థము వంటిది గణితం అనేది, నాగరికతకు అర్థము వంటిది. ఒకసారి అరిస్టాటిల్ గణితం అంటే పరిమాణ శాస్త్రము, ఆగస్టు కోమ్టే గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రము, హ్యాగ్బ్యాన్ గణితం నాగరికతకు అర్థము వంటిది, బెంజమిన్ పీర్స్ అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రమే గణితం, అవసరమైన నిర్ధారణను రాబట్టే శాస్త్రము గణితం, అవసరమైన నిర్ధారణను రాబట్టే శాస్త్రం గణితం. ఎవరు చెప్పారు సార్? బెంజమిన్ పీర్స్. వన్స్ మోర్, అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం గణితం. బెల్ ఏం చెప్పాడు? సంఖ్య రాసుల మాపనాల విజ్ఞానమే గణితం. ఓకే సార్, సంఖ్య రాసుల మాపనాల విజ్ఞానమే గణితం. మేరియే పీరీ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం. బెర్నార్డ్ రస్సెల్ పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి ఉత్పన్నమయ్యేదే గణితం. వన్స్ మోర్, పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి ఉత్పన్నమయ్యేదే గణితం. పాస్కల్ ఏం చెప్పాడు? ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసమే గణితం. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన, ఉత్తము అని అర్థం, ఉత్తమమైన అభ్యాసమే గణితం. హెన్రీ పాయింకేర్ వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ. గణితం అనేది వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ. గణితం అనేది వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ. ఎవరు చెప్పారు? హెన్రీ పాయింకేర్. ఓకే, నెక్స్ట్ గణితం నిఘంటువు ఏం చెప్పింది? అంతరాళము సంఖ్యలకు సంబంధించిన శాస్త్రమే గణితం. రైట్ సార్. అంతరాళము సంఖ్యలకు సంబంధించిన శాస్త్రమే గణితం. అంతరాళము సంఖ్యలకు సంబంధించిన శాస్త్రమే గణితం. ఎవరు చెప్పారు సార్? గణిత నిఘంటువు. ఎవరు సార్? గణిత నిఘంటువు. వన్స్ మోర్, అరిస్టాటిల్, ఆగస్టు కోమ్టే, హ్యాగ్బ్యాన్, బెంజమిన్ పీర్స్, బెల్, మేరియే పీరీ, బెర్నార్డ్ రస్సెల్, పాస్కల్, హెన్రీ పాయింకేర్ గణితం నిఘంటువు. వన్స్ మోర్, అరిస్టాటిల్, ఆగస్టు కోమ్టే, హ్యాగ్బ్యాన్, బెంజమిన్ పీర్స్, బెల్, మేరియే పీరీ, బెర్నార్డ్ రస్సెల్, పాస్కల్, హెన్రీ పాయింకేర్. తర్వాత గణిత నిఘంటువు. గణితం అంటే పరిమాణ శాస్త్రం. ఓకే సార్, మీ అందరూ గుర్తుంచుకోవాల్సింది పరిమాణ శాస్త్రం అరిస్టాటిల్, పరోక్ష మాపన శాస్త్రం కోమ్టే, నాగరికతకు అర్థము హ్యాగ్బ్యాన్, అవసరమైన నిర్ధారణలు బెంజమిన్ పీర్స్, సంఖ్యారాశి బెల్, పరికల్పితము మేరియే పీరీ, పరస్పర సంగతాలు బెర్నార్డ్ రస్సెల్, ఆత్మ పాస్కల్, వివిధ వస్తువులు హెన్రీ పాయింకేర్, అంతరాళము సంఖ్య గణిత నిఘంటువు. అది సార్, ఇవి సింపుల్ లాజిక్ సార్. ఈ సింపుల్ లాజిక్ని మీరు పరిశీలించండి. ఓకే, మరి ఇట్లాంటి గణితానికి స్వభావం ఉంటుంది. దీన్నే ద నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని పిలుస్తాం. ఏమంటారు సార్? ద నేచర్ ఆఫ్ మ్యాథ్స్. ఏంటి గణితానికి స్వభావం ఎట్లా ఉంటుంది? గణితం అనేది వరుస క్రమాలపై ఆధారపడుతుంది సార్. వరుస క్రమం అంటే ఏంటి? ఎప్పుడైనా గణితం నేర్చుకునే ముందు ఫస్ట్ బేసిక్స్ నేర్పించాలి. ఎట్లాగా? ముందు సంకలనం నేర్పించాలి, తర్వాత వ్యవకలనం నేర్పించాలి, తర్వాత గుణకారం నేర్పించాలి, తర్వాత భాగహారం నేర్పించాలి. అదేవిధంగా
ఫస్ట్ సమితులు నేర్పించాలి, తర్వాత సంబంధాలు నేర్పించాలి, తర్వాత ప్రమేయాలు నేర్పించాలి, ప్రమేయాలు. ఇట్లాగా గణితం అనేది వరుస క్రమాలపై ఆధారపడుతుంది. గణితం సరిచూసే పద్ధతి. ఒక విద్యార్థి ఒక సమస్యని సాధించిన తర్వాత తనకు వచ్చిన ఆన్సర్ని పాఠ్యపుస్తకాల్లో ఉండే ఆన్సర్తో సరిచూసుకుంటాడు. ఇక్కడ గణితము సరిచూసే పద్ధతి, రైట్. మరి గణితము నమూనాల అధ్యయన శాస్త్రము అంటాం. నమూనాలు అంటే ఏం చెప్పండి? మోడల్స్. శంకువు, స్తూపము, గోళము, దీర్ఘనము, సమగణము, ఇవన్నీ ఏం చెప్పండి? మోడల్స్. ఇట్లాంటి నమూనాలకి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్గారిథం. ఏంటి సార్? ఆల్గారిథం. ఇదొక నమూనా, ఇదొక గణిత నమూనా. ఆ గణిత నమూనాకి ఉదాహరణ ఏం చెప్పండి? ఆల్గారిథం. వన్స్ మోర్, ఆల్గారిథం. మళ్ళీ చెప్పాలా? ఆల్గారిథం. ఈ నమూనా కనుగొన్నవాడు ఎవరంటే యూక్లిడ్ సార్. ఎవరు సార్? యూక్లిడ్. అది నమూనా పేరేంటి మాస్టారు? ఆల్గారిథం. దాన్ని కనుక్కున్నవాడు యూక్లిడ్. నమూనా పేరేంటి? ఆల్గారిథం. దాన్ని కనుక్కున్నవాడు యూక్లిడ్. దేనికి ఉపయోగిస్తారంటే 2 సంఖ్యల గరిష్ట సామాన్య భాజకాన్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తున్న నమూనా పేరు ఆల్గారిథం. 2 సంఖ్యల గరిష్ట సామాన్య భాజకం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవడానికి ఉపయోగిస్తున్న నమూనా పేరు ఆల్గారిథం. దీన్ని ఎవడు కనుక్కున్నాడు? యూక్లిడ్. అది ప్రజెంట్ ఉపయోగిస్తున్న నమూనా పేరు ఆల్గారిథం. అందువల్లే గణితం అనేది నమూనాల అధ్యయన శాస్త్రం సార్. గణితములో సరైనవి సరికానివి అనే 2 ఫలితాలు ఉంటాయి సార్. గణితము విశ్లేషణాత్మకమైనది. సో మ్యాథమెటిక్స్ ఈజ్ అనాలిసిస్ సబ్జెక్ట్. గణితం అనేది విశ్లేషణాత్మకమైనది. గణితం అనేది వర్ణనాత్మకం కాదు. ఏంటి సార్? గణితాన్ని వర్ణించలేము. సైన్స్ని, సోషల్ని వర్ణించవచ్చు కానీ మ్యాథ్స్ ఎప్పుడు కూడా వర్ణించలేము. మరి మ్యాథ్స్ ఏం చేస్తామంటే విశ్లేషిస్తాం మ్యాథ్స్ని. అందువల్లే గణితం విశ్లేషణాత్మకమైనది, గణితం వర్ణనాత్మకం కాదు. ఆ యొక్క క్వశ్చన్ అనేది ఒకసారి టెట్లో ఇచ్చాడు సార్. ఏ విధంగా ఇచ్చాడు? గణిత శాస్త్ర స్వభావం కానిదేది రాయలేరు సార్. ఈజీగా రాయొచ్చు. ఈ యొక్క 10 పాయింట్లు మీరు అవగాహన చేసుకుని చాలు. గణిత శాస్త్ర స్వభావం కానిదేది అన్నాడు. కాబట్టి గణితం విశ్లేషణాత్మకమైనది, గణితం వర్ణనాత్మకం కాదు, గణితం పూర్తిగా తార్కికమైనది అని ఎవరు చెప్పారండి సార్? వైట్ హెడ్ అండ్ బెర్నార్డ్ రస్సెల్ ఈ యొక్క కాన్సెప్ట్ చెప్పిన వారు ఎవరండి? వైట్ హెడ్ అండ్ బెర్నార్డ్ రస్సెల్. ఏం చెప్పారు? గణితం పూర్తిగా తార్కికమైనది. ఓకే సార్. నెక్స్ట్ గణితం సంకేతాలు కలిగిన భాష. సంకేతాలు అంటే సింబల్స్ ఉంటాయి. గణితము స్పీడ్ అండ్ యాక్యురసీ ఉంటుంది. చివరిది గణితానికి ఉండే ధర్మము హేతువాదం రీజనింగ్. ఎన్ని రకాలు ఇవి? 2. 1 ఆగమన హేతువాదం, 2 నిగమన హేతువాదం. ఈ రెండింటిని కూడా మొన్న టెట్కమ్ టీఆర్ఎట్లో రెండింటి మీద కూడా క్వశ్చన్ వచ్చింది సార్. ఓకే. సో హేతువాదం 2 రకాలు మనకి. 2 1 ఆగమన హేతువాదం, 2 నిగమన హేతువాదం. వన్స్ మోర్, 1 ఆగమన హేతువాదం, 2 నిగమన హేతువాదం సార్. ఏంటి ఆగమన హేతువాదం? డెఫినేషన్: ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం వస్తే మిగిలిన అన్ని సందర్భాలలో అదే ఫలితం వస్తుందని నిర్ధారించడాన్నే
ఆగమనేతవాదం అందరు. వన్స్ మోర్, ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం వస్తే మిగిలిన అన్ని సందర్భాల్లో అదే ఫలితం వస్తుందని నిర్ధారించడం. దానికి వ్యతిరేకమైనది నిగమన హేతువాదం. ఏంటి సార్? నిరూపించబడిన సత్యాల మీద ఆధారపడుతుంది, స్వీకృతాల మీద ఆధారపడుతుంది, అనిర్వచిత పదాల మీద ఆధారపడుతుంది. అనిర్వచిత పదాలు డిఫైనబుల్, నాట్ డిఫైనబుల్, డిఫైనబుల్ నిర్వచించడం, నాట్ డిఫైనబుల్ అనిర్వచిత. కాబట్టి స్వీకృతాలు, అనిర్వచిత పదాలు నిరూపించబడిన సత్యాల మీద ఆధారపడి ఉండే హేతువాదం సార్ నిగమన హేతువాదం. అందువల్లే గణితానికి ఏ ధర్మం ఉంటుంది? ఏ ధర్మం సార్? హేతువాదం. ఎన్ని రకాలు ఇవి? 2 రకాలు. 1 ఆగమన హేతువాదం, 2 నిగమన హేతువాదం. మళ్ళీ గణితం వరుస క్రమాలపై ఆధారపడుతుంది. గణితం సరిచూసే పద్ధతి, గణితం నమూనాల అధ్యయన శాస్త్రం. గణితములో సరైనవి సరికానివి ఫలితాలు ఉంటాయి. గణితం విశ్లేషణాత్మకమైనది, గణితం వర్ణనాత్మకం కాదు, గణితం పూర్తిగా తార్కికమైనది, గణితము సంకేతాలు కలిగిన భాష, గణితములో వేగము ఖచ్చితత్వం ఉంటుంది, గణితము హేతువ ధర్మాన్ని పాటిస్తుంది. రైట్. ఇట్లాంటి హేతువాదాన్ని మొట్టమొదటిసారిగా గణితానికి అప్లై చేసిన వారు ఎవరండి? గ్రీకులు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. హేతువాదాన్ని మొట్టమొదటిసారి గణితానికి అప్లై చేసిన వారు ఎవరు సార్? గ్రీకులు. హేతువాదం 2 రకాలు మనకి. 2 1 ఆగమన హేతువాదం, 2 నిగమన హేతువాదం. ఓకే సార్, ఇది దీనికి సంబంధించిన కాన్సెప్టు. మరి దీంట్లో చివరి కాన్సెప్టు శాస్త్రవేత్తల గురించి మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ మనం చెప్పబోయేది శాస్త్రవేత్తల యొక్క జీవిత చరిత్రలు. ఓకే సార్. హాయ్ ఫ్రెండ్స్, ఈ లెసన్లో మన చివరిది ఆర్యభట్ట గురించి, భాస్కరాచార్యుడు, బ్రహ్మగుప్తుడు, యూక్లిడ్ మరియు ఫెర్మా గురించి వివరిస్తున్నాం. సో ఆర్యభట్ట, భాస్కరాచార్యుడు, బ్రహ్మగుప్తుడు, యూక్లిడ్, ఫెర్మా, ఈ యొక్క 5 మంది శాస్త్రవేత్తలు మనకి కొత్త టెక్స్ట్ బుక్లు ఇవ్వడం జరిగింది. మిగతా చరిత్ర అంతా మనకి న్యూ టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు. పాత టెక్స్ట్ బుక్లో నికోమకస్, తర్వాత శ్రీనివాస్ రామానుజన్, తర్వాత అదేవిధంగా మనకి పైథాగరస్, తర్వాత థేల్స్, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఓన్లీ ఫర్ న్యూ టెక్స్ట్ బుక్లో ఆర్యభట్ట గురించి, తర్వాత భాస్కరాచార్యుడి గురించి, తర్వాత బ్రహ్మగుప్తుడి గురించి, తర్వాత యూక్లిడ్ గురించి, తర్వాత ఫెర్మా గురించి వివరించడం జరిగింది. సో వాట్ ఎవర్ కాన్సెప్ట్లు మీకు నేను వివరిస్తున్నా. ఫస్ట్ ఆర్యభట్ట భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త ఆర్యభట్ట. ఇతడు భారతదేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. ప్రపంచానికి మొట్టమొదటిసారిగా π = 3.1416, ప్రపంచానికి మొట్టమొదటిసారిగా π = 3.1416 అని తెలియజేసిన మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త ఎవరంటే ఆర్యభట్ట. దిస్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. వన్స్ మోర్, ప్రపంచానికి మొట్టమొదటిసారిగా π = 3.1416 అని తెలియజేసిన మొట్టమొదటి భారత శాస్త్రవేత్త ఎవరండి సార్? ఆర్యభట్ట. ఇది చాలా సందర్భాలు క్వశ్చన్ వచ్చింది. సో మళ్ళీ రిపీట్ అవ్వచ్చు, అందరూ గుర్తుంచుకోండి. ప్రపంచానికి మొట్టమొదటిసారిగా π = 3.1416 అని తెలియజేసిన భారతీయ శాస్త్రవేత్త ఆర్యభట్ట. గ్రంథం పేరు ఆర్యభట్టీయము. శ్లోకాలు 121. ఆర్యభట్టీయమున మొత్తం శ్లోకాలు ఎన్నమ్మా? 121. దీన్ని 4 భాగాలు చేస్తాం. గీతికాపాదం, గణితపాదం, గోళపాదం, కాలక్రియాపాదం. గీతికాపాదములో 10 పాదాలు,
గణిత పాదములో 33 పాదాలు, గోళ పాదములో 50 పాదాలు, కాలక్రియ పాదంలో 22 పాదాలు అమర్చాడు సార్. మరి ఈ కాలక్రియా పాదాన్ని కాలమానం గ్రహగతులనే విందులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. తెలంగాణ టెట్లు అడిగాడు ఒకసారి. తెలంగాణ టెట్లో కాలమానం మరియు గ్రహగతుల గురించి వివరించిన ఆర్యభట్టీములో ఏ పాదం అడిగాడు ఏం చెప్పండి? కాలక్రియాపాదం. వన్స్ మోర్, గీతికాపాదం, గణిత పాదం, గోళపాదం, కాలక్రియాపాదం. వన్స్ మోర్, గీతికాపాదం, గణిత పాదం, గోళపాదం, కాలక్రియాపాదం. ఓకే సార్. ఇతడు మొట్టమొదటిసారిగా సైన్ పట్టికలు తయారు చేస్తాడు. అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రం ఇచ్చాడు. ఓకే సార్. అంకశ్రేణిలో మొదటి n పదాల మొత్తానికి సూత్రం ఇచ్చిన వాడు ఎవరండి? ఆర్యభట్ట. సైన్ పట్టికలను త్రికోణమితిలో సైన్ పట్టికలు వస్తాయి. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, ఆ వాల్యూస్. కాబట్టి సైన్ పట్టికలను తెలియజేసిన శాస్త్రవేత్త ఆర్యభట్ట. అంకశ్రేణిలో మొదటి n పదాల మొత్తానికి సూత్రం ఇచ్చిన వాడెవరు సార్? ఆర్యభట్ట. అందువల్లే ₹2 నోటుపై భారత ప్రభుత్వము ఆర్యభట్ట ఉపగ్రహ ఛాయాచిత్రాన్ని ముద్రించబడింది. ఇతని పేరు మీదనే భారత ప్రభుత్వము 1975, ఎప్పుడు సార్? 1975లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించింది. 1975లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఎందువల్లంటే ఆర్యభట్ట ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. రైట్. సైన్ పట్టికలకి విలువలిచ్చాడు. అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రం ఇచ్చాడు. ₹2 నోటుపై ఆర్యభట్ట ఉపగ్రహ ఛాయాచిత్రాన్ని ముద్రించబడింది. భూమి గోళాకారంలో ఉందని తెలియజేసిన శాస్త్రవేత్త ఆర్యభట్ట. త్రిభుజ వైశాల్యానికి, వృత్త వైశాల్యానికి సూత్రనిచ్చిన శాస్త్రవేత్త ఆర్యభట్ట. ఓకే సార్. త్రిభుజ వైశాల్యాలకు, వృత్త వైశాల్యాలకు సూత్రనిచ్చిన భారతీయ శాస్త్రవేత్త ఏం చెప్పండి? ఆర్యభట్ట. ఓకే. AX + BY = C ఇట్లాంటి సమీకరణాలని సాధించడానికి అతను ఒక పద్ధతిని ఉపయోగించారు. ఆ పద్ధతి పేరు కుట్టుక. కుట్టుక అనేది కంప్యూటర్ల పరిజ్ఞానానికి ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్ల పరిజ్ఞానములో ఉపయోగిస్తున్న పద్ధతి ఏం చెప్పడమో కుట్టుక. దాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆర్యభట్ట. ఇటువంటి సమీకరణాలకి AX + BY = C, AX + BY = C వంటి సమీకరణాల సాధనకి ఆర్యభట్ట ఉపయోగించే పద్ధతి పేరేనమో కుట్టుక. రైట్. ఆ పద్ధతిని ప్రజెంటు కంప్యూటర్ల పరిజ్ఞానానికి ఉపయోగిస్తున్నారు. ఇది ఆయన యొక్క ఏం చెప్పడం జీవిత చరిత్ర. ఇది చాలా ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్. ప్రపంచానికి మొట్టమొదటిసారి π = 3.1416 అని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరండి? ఆర్యభట్ట. నెక్స్ట్ భాస్కరాచార్యుడు సార్. 2 గ్రంథాలు ఉంటాయి. ఒకటి కరణ కుతూహలం, 2 సిద్ధాంత శిరోమణి. చాలామందికి తెలిసిన గ్రంథం ఏం చెప్పండి? సిద్ధాంత శిరోమణి. ఆ గ్రంథం తెలియదు. ఈ గ్రంథము వాడు ఇస్తున్నాడు ఎక్కువగా. రైట్. కరణ కుతూహలం గ్రంథ రచయిత భాస్కరాచార్యుడు. సిద్ధాంత శిరోమణి గ్రంథ రచయిత భాస్కరాచార్యుడు. సిద్ధాంత శిరోమణిలో 4 భాగాలు ఉంటాయి. 1 లీలావతి గణితం, 2 బీజగణితం, 3 గణిత అధ్యయనము, 4 గోళ అధ్యయనం సార్. మళ్ళీ లీలావతి గణితం, బీజగణితం, గణిత అధ్యయనము, గోళ అధ్యయనం సార్. రైట్ సార్. ఇతను ఏం చేశాడు? 0 నియమాలు ఇచ్చాడు. 0ని కనుక్కోలేదు. 0ని కనుగొన్నది ఇండియన్స్. ఓకే. 0 నియమాలు ఇచ్చాడు.
తర్వాత ప్రస్తారాలు మరియు సంయోగాల గురించి తెలియజేస్తాడు. మ్యాథమెటిక్స్లో పెరిమినేషన్స్ అండ్ కాంబినేషన్స్, వాటిని మనం ఏం పిలుస్తామంటే ప్రస్తారాలు సంయోగాల గురించి తెలియజేస్తాడు. తర్వాత సామాన్య గణనలకి పై విలువ √10, చాలా ఇంపార్టెంట్, పై విలువను √10గా ప్రతిపాదించాడు. ఎవరు సార్? భాస్కరాచార్యుడు. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 3.1255 అని వస్తుంది. కాబట్టి భాస్కరాచార్యుడు యొక్క పై విలువ, భాస్కరాచార్యుడు యొక్క పై విలువ ఎంత సార్? 3.1255. అది ఆర్యభట్టదైతే 3.1416, 3.1416. భాస్కరాచార్యుడు 3.1255, ఆర్యభట్ట 3.1416, 3.1416, భాస్కరాచార్యుడు 3.1255. రైట్ సార్. సున్నా నియమం ఇచ్చిన వాడెవరు సార్? భాస్కరాచార్యుడు. ప్రస్తారాలు మరియు సంయోగులు ప్రస్తావించిన వాడెవడు? భాస్కరాచార్యుడు. ఇంకేం తెలియజేశాడంటే ఒక రుణరాశి వర్గము ధనరాశి అవుతుంది, ఒక ధనరాశి వర్గం కూడా ధనరాశి అవుతుంది, కనుక దాని వర్గమూలము ధన రుణ రాశుల్లో ఏదైనా కావచ్చు అని చెప్పిన మహానుభావుడు ఎవరండి? భాస్కరాచార్యుడు. వన్స్ మోర్, ఒక ధనరాశి వర్గము ధనరాశియే, ఒక రుణరాశి వర్గము ధనరాశియే, కనుక దాని వర్గమూలము ధన రుణరాశులు ఏదైనా కావచ్చు అని చెప్పిన వాడు ఎవరు సార్? భాస్కరాచార్యుడు. కాబట్టి సున్నా నియమాలు ఇచ్చిన సైంటిస్టు భాస్కరాచార్యుడు, ప్రస్తారాలు సంయోగం చెప్పిన సైంటిస్టు భాస్కరాచార్యుడు, పై ఈజ్ ఈక్వల్ టు √10 అని చెప్పిన వాడు భాస్కరాచార్యుడు. నెక్స్ట్ సైంటిస్ట్ పేరు బ్రహ్మగుప్తుడు. ఇతడు కూడా భారతదేశం చెందిన ప్రముఖ శాస్త్రవేత్త వారు సార్ బ్రహ్మగుప్తుడు. గ్రంథం పేరు బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. దీని ప్రధాన భూమిక ఖగోళ శాస్త్రం, చాలా ఇంపార్టెంట్. బ్రహ్మస్ఫుట సిద్ధాంతానికి ప్రధాన భూమిక ఖగోళ శాస్త్రం. రైట్. ఈ బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని అరబ్బీ భాషలోకి అనువదించారు. ఏ పేరుతో? సింధ్ హింద్. చెప్పండి, సింధ్ హింద్. కాబట్టి బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని అరబ్బీ భాషలోకి ఏ పేరుతో అనువదించారు? సింధ్ హింద్. వన్స్ మోర్, సింధ్ హింద్. ఏ భాషలోకి? అరబ్బీ. ఓకే. అయితే ఈ బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో కొన్ని అధ్యాయాలు ఉంటాయి. అందులో 12వ అధ్యాయం పేరు గణిత, 18వ అధ్యాయం పేరు కుట్టుక. ఈ కుట్టుక ఎవరిది? ఆర్యభట్టది. ఆయన కూడా ప్రస్తావించుకున్నారు. 12వ అధ్యాయము గణిత, 18వ అధ్యాయము కుట్టుక. ఓకే. ఇంకో గ్రంథం రాశారు, ఆ గ్రంథం పేరు కరణఖండ కాధ్యక. దీన్ని మనం తీపి వంటకముతో, తీపి చెరుకుతో చేసిన వంటకం అన్నాడు. తీపి చెరుకుతో చేసిన వంటకం గ్రంథం పేరు. దాని పేరేంటి? కరణఖండ కాధ్యక. వన్స్ మోర్, కరణఖండ కాధ్యక. వన్స్ మోర్, కరణఖండ కాధ్యక. దాని మీనింగు తీపి చెరుకుతో చేసిన వంటకం. ఎవరు రాశారు సార్? బ్రహ్మగుప్తుడు. ఓకే. న్యూమరికల్ అనాలిసిస్ మీద ప్రయోగాలు చేశారు. న్యూమరికల్ అనాలిసిస్. తర్వాత nx² + 1 = y². ఇట్లాంటి సమీకరణాలని సాధించడానికి ఒక పద్ధతిని అవలంబించారు. ఆ పద్ధతి పేరు చక్రవాళ పద్ధతి. చెప్పండి, చక్రవాళ పద్ధతి. ఓకే. ఇప్పుడు కృష్ణులకి ఇస్తున్నానంటే nx² + 1 = y² వంటి సమీకరణ సాధించడానికి చక్రవాళ పద్ధతిని ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? బ్రహ్మగుప్తుడు. రైట్. సిద్ధాంతం పేరేంటి? బ్రహ్మస్ఫుట సిద్ధాంతము. దేనికి సంబంధించింది? ఖగోళ శాస్త్రానికి. అరబ్బీ భాషల పేరేంటి? సింధ్ హింద్. 12వ అధ్యాయము గణిత,
18వ అధ్యాయము కుట్టుక. ఓకే, రెండవ గ్రంథం పేరు కరణఖండ ఖాద్యక. తర్వాత పరిశోధన న్యూమరికల్ అనాలిసిస్, సమీకరణాలు nx² + 1 y². దానికి ఉపయోగించే పద్ధతి చక్రవాల పద్ధతి. తర్వాత సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా సాధించడం జరిగింది. ఎవరు సార్? బ్రహ్మగుప్తుడు. సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. తర్వాత యూక్లిడ్, గ్రీక్ దేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు సార్ అండి? యూక్లిడ్. అతని బిరుదేంటి? ఫాదర్ ఆఫ్ జామెట్రీ. చాలా ఇంపార్టెంట్, ఫాదర్ ఆఫ్ జామెట్రీ. మరి ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎవరు? ఆర్కిమిడీస్. ఎవరు సార్? ఆర్కిమిడీస్. ఫాదర్ ఆఫ్ మ్యాథ్స్ ఆర్కిమిడీస్. ఫాదర్ ఆఫ్ జామెట్రీ యూక్లిడ్. ఫాదర్ ఆఫ్ మ్యాథ్స్ ఆర్కిమిడీస్. ఫాదర్ ఆఫ్ జామెట్రీ యూక్లిడ్. ఆయన గ్రంథాలు ఏంటి మనకి? 2. ఒకటోది ద ఎలిమెంట్స్, రెండోది డేటా. గ్రంథాలు ద ఎలిమెంట్స్, రెండోదేటమ్మా డేటా. ఎలిమెంట్స్ అనే గ్రంథం అనేది 13 విభాగాలుగాను 48 ప్రతిపాదనకు చేయబడింది సార్. ఎలిమెంట్స్ అనే గ్రంథములో విభాగాల సంఖ్య 13, ప్రతిపాదనలు 48. 47 ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంతము. 48వ ప్రతిపాదన పైథాగరస్ విపర్యయ సిద్ధాంతము. వన్స్ మోర్, ఫస్ట్ గ్రంథము ద ఎలిమెంట్స్, రెండవ గ్రంథము డేటా. ఎవరు రాశారు? యూక్లిడ్. ఏ దేశం వాడిది? గ్రీకు. వీరిదేంటి? ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ. తెలుగులో జామితి పితామహుడు. మరి గణిత పితామహుడు ఎవడంటే? ఆర్కిమిడీస్. సో 47 ప్రతిపాదన పేరు పైథాగరస్ సిద్ధాంతము. 48 ప్రతిపాదన పేరు పైథాగరస్ విపర్యయ సిద్ధాంతం. ఓకే సార్. చివరి సైంటిస్ట్ పేరేంటి? ఫెర్మా. ఇతను యూరోపియన్ గణిత శాస్త్రవేత్త సార్. యూరోపియన్ గణిత శాస్త్రవేత్త ఎవరు సార్? ఫెర్మా. ఓకే సార్. చూడండి, n greater than 2 అంటే 2 కంటే పెద్దదైన పూర్ణాంకాలకి x⁴n + y⁴n = z⁴n అనే సమీకరణానికి సున్నా కాని పూర్ణాంకాలు ఉండవు, సున్నా కాని పూర్ణాంకాలు ఉండవు అని నిరూపించిన సైంటిస్ట్ పేరు ఫెర్మా. ఫెర్మా. మళ్ళీ n greater than 2 కైనా x⁴n + y⁴n = z⁴nకు సున్నా కాని పూర్ణాంకాలు ఉండవు. వన్స్ మోర్, n greater than 2 కైనా x⁴n + y⁴n = z⁴n అనే సమీకరణానికి సున్నా కాని పూర్ణాంకాలు ఉండవు అని నిరూపించిన సైంటిస్ట్ ఎవరు? ఫెర్మా. రైట్. ఇతడు సంభావ్యత శాస్త్రం మీద ఎక్కువ పరిశోధన చేశాడు. గోల్డ్ బ్యాక్ దాని మీద కూడా పరిశోధన చేశాడు. గోల్డ్ బ్యాక్ సంభావ్యత శాస్త్రం. బిట్టగా ఇస్తున్నాడు. గోల్డ్ బ్యాక్ అంటే ఏంటి? ఎవడు? గోల్డ్ బ్యాక్ అనే అంశం మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఫెర్మా. సంభావ్యత శాస్త్రం మీద పరిశోధన ఫెర్మా. గోల్డ్ బ్యాక్ మీద పరిశోధన ఫెర్మా. ఓకే సార్. బపెర్ మ్యాథమెటికా అనే గ్రంథం రాసిన వాడు సైంటిస్ట్ పేరు వాలిస్. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బపెర్ మ్యాథమెటికా. మరి చెప్పండి సార్. బపెర్ మ్యాథమెటికా అనే గ్రంథాన్ని రాసిన వారు ఎవరండి? వాలిస్. ఇది ఎందుకు వచ్చిందంటే ఫెర్మా రాసిన ఉత్తరాలని ఈ యొక్క సైంటిస్టు ఈ గ్రంథమును పేర్కొన్నాడు. అందువల్లే ఈ యొక్క సందర్భం వచ్చింది. బపెర్ మ్యాథమెటికా. చెప్పండి. బపెర్ మ్యాథమెటికా ఎవరు రాశారు సార్? వాలిస్. బపెర్ మ్యాథమెటికా ఎవరు రాశారు సార్? వాలిస్. ఓకే. వక్రరేఖలకు స్పర్శరేఖలు గీయడం అనేది ఫెర్మా తెలియజేశాడు. ప్రమేయాలకు గరిష్ట కనిష్ట విలువలని ప్రతిపాదించిన వాడు ఏం చెప్పడమా? ఫెర్మా. వక్రరేఖలకు
స్పర్శరేఖల్ని గీయడము, ప్రమేయాల యొక్క గరిష్ట కనిష్ట విలువలు కనుక్కోవడము ఈయన యొక్క సిద్ధాంతాలు. ఎవరు సార్? ఫెర్మా. ఓకే సార్. ఆర్యభట్ట గురించి, భాస్కరాచార్యుడు గురించి, బ్రహ్మగుప్తుడి గురించి, యూక్లిడ్ గురించి, ఫెర్మా గురించి మనకి క్లియర్గా న్యూ టెక్స్ట్ బుక్లు ఇవ్వడం జరిగింది. మిగతా శాస్త్రవేత్తల గురించి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో మాత్రం ఉన్నాయి. ఆ మిగతా సైంటిస్టుల గురించి మీరు చదువుకోవాలనుకుంటే ఆ మిగతా శాస్త్రవేత్తల గురించి చదవచ్చు. కానీ మెయిన్ కాన్సెప్ట్ అనేది ఆర్యభట్ట, భాస్కరాచార్యుడు, బ్రహ్మగుప్తుడు, యూక్లిడ్, ఫెర్మా. ఓకే సార్. ఇప్పటితో మనకి మొత్తం మ్యాథమెటిక్స్ సంబంధించి మెథడాలజీ సిలబస్ పూర్తిగా చెప్పడం జరిగింది. ఒకసారి మళ్ళీ ఆ యొక్క టాపిక్స్ అనేది చెప్తున్నాం. ఫస్ట్ టాపిక్ గణిత శాస్త్ర స్వభావం పరిధి. రెండో టాపిక్ ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు మరియు స్పష్టీకరణాలు. మూడో టాపిక్ గణిత బోధనా పద్ధతులు. నాలుగో టాపిక్ పాఠ్య ప్రణాళిక మరియు పాఠ్య పుస్తకము. ఐదో టాపిక్ గణిత బోధనాభ్యాస సామగ్రి. ఆరో టాపిక్ గణిత బోధనా ప్రణాళిక. ఏడో టాపిక్ మూల్యాంకనం మరియు నిరంతర సమగ్ర మూల్యాంకనం. మొత్తం టోటల్గా 7 పాఠ్యాంశాలని మీకు చెప్పడం జరిగింది. ఆ 7 పాఠ్యాంశాలలో విద్యా ప్రమాణాలు కూడా చెప్పడం జరిగింది. ఆ విద్యా ప్రమాణాలు కూడా చాలా ఇంపార్టెంట్గా పరిగణించండి. ఒకసారి కాబట్టి ఈనాటితో మనకి ఈ యొక్క మ్యాథమెటిక్స్ మెథడాలజీ కంప్లీట్గా టోటల్గా A to Z మీకు నేర్పించడం జరిగింది. ఈ యొక్క పాఠ్యాంశాన్ని అందరూ కూడా రాష్ట్రం మొత్తం మీద అందరి విద్యార్థులకు కూడా చక్కగా విని నేర్చుకుని రేపు టెట్లో కానీ డిఎస్లో కానీ చక్కగా ఆన్సర్ చేయగలరని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి వినండి. సో నా పేరు సిహెచ్ అప్పారావు ఫ్రమ్ విజయనగరం. నేను 2001 నుంచి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎంతోమందిని ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దడం జరిగింది. 2001 నుంచి రాష్ట్రం మొత్తం మీద నేను కొన్ని వేల మందికి, కొన్ని వేల బ్యాచ్లకి ట్రై మీద చెప్పాను. సో ఇక్కడ మనకి ఎస్ పబ్లికేషన్ సంబంధించి యూట్యూబ్ ఛానల్లో మ్యాథమెటిక్స్ మాత్రమే చెప్పడం జరిగింది.